వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. తెలంగాణకు సంబంధించి మేలో వెలువడనున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించి ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్ట్ కల్చర్ కు సంబంధించిన అంశాలను, దానికి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీని, ఎలా చదవాలి, ఫ్రెషర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఎంత టైం కేటాయించాలి, నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, తదితర అంశాలన్నీ కూడా మనతో డిస్కస్ చేయడానికి శ్రీమతి శైలజ మేడం గారు మన ఇన్స్టిట్యూట్కు వచ్చున్నారు. సో మేడం అలిగి మరిన్ని విషయాలు, ఆస్పిరెంట్స్కి సంబంధించిన డౌట్స్ను మనం క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ముందుగా మనకు మేలో మళ్ళీ ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ దాదాపుగా 450+ వేకెన్సీస్తో రానుంది అని చెప్పి ఆల్రెడీ మన టీజీపీఎస్సీ బోర్డ్ చైర్మన్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇదివరకే ఒక మంచి సువర్ణ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకున్నారు. ఇది కూడా మరొక సువర్ణ అవకాశంగానే స్టూడెంట్స్ దీన్ని పరిగణించాలి. సో అయితే ఇప్పుడు రీసెంట్గా డిగ్రీ అయిపోయిన, గ్రాడ్యుయేషన్ అయిపోయిన పిల్లలు కానివ్వండి, అంటే వెటరన్స్ వాళ్ళు ఉంటారు మేడం, ఆల్రెడీ వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. సో రీసెంట్గా డిగ్రీ అయిపోయి వచ్చిన వాళ్ళు, అలాగే నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఈ ఇండియన్ హిస్టరీని కాస్త కష్టంగా అనుకుంటూ ఉంటారు మేడం. బేసిక్గా మేము ఎప్పుడో 10th అకాడమిక్లోనే మేము హిస్టరీ చూసాము. తర్వాత ఎక్కడ కూడా మేము హిస్టరీ చూడలేదు. ఇండియన్ హిస్టరీ, మళ్ళీ తెలంగాణ హిస్టరీ చదవాలి, ఆర్ట్ కల్చర్, ఇదంతా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని స్టూడెంట్స్ సింప్లిఫైగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఏమైనా ఒక స్ట్రాటజీ ఉంటుందా? నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం మాకు. ఓకే సార్, ఇక్కడ ఏంటంటే I also understand lot of students has this misconception thinking that history is very elaborated. So many facts are there. చాలా facts ఉంటాయి, చాలా ఈవెంట్స్ ని తెలుసుకోవాలి అని చెప్పి. బట్ ద థింగ్ ఈస్ దాట్ అన్నిటికంటే హిస్టరీయే చాలా సింపుల్ అవుతుంది. బట్ ఇఫ్ యూ ప్రిపేర్ ఇన్ అ ప్రాపర్ పాత్, దానికి ఒక అప్రోచ్ అనేది ఉంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం ఇండియన్ హిస్టరీని కనుక మనం తీసుకుంటే, నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు హిస్టరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ని బాగా అర్థం చేసుకోవాలి. ఒక కరెక్ట్ అవగాహన, ఆ సిలబస్ని 1కి 2 సార్లు 3 సార్లు చదువుకోవాలి. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ దట్ ఈవెంట్స్ అన్నిటిని ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఓకే, అలా లిస్ట్ అవుట్ చేసుకునే టైంలోనే మ్యాప్ పాయింటింగ్ కూడా చూసుకుంటే, సో దట్ ఒక విజువలైజ్ రిప్రజెంటేషన్ అనేది బ్రెయిన్లో మనం అలా మ్యాప్ని రీక్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ దాట్, ఒకటి ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతున్నాను అనుకోండి, అప్పుడు దానికి సంబంధించిన ఏ ప్లేసెస్లో దాంట్లో ఏమి బయటపడ్డాయి, దానికి సంబంధించిన ఆర్కియాలజిస్ట్ ఎవరు, ఇలా మనం కనుక ప్రిపేర్ అయితే హిస్టరీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ సింప్లెస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దాట్ మిగతా సబ్జెక్ట్స్తో పోలిస్తే హిస్టరీలో డైనమికిజం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే మనం ఆల్రెడీ జరిగిపోయిందే మనం చదువుకుంటాం కాబట్టి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఆ థియరీ ఆఫ్ ఈవెంట్స్ని మనం గుర్తుపెట్టుకొని, నెక్స్ట్ థింగ్ ఫ్యాక్ట్స్ని మెమరైజ్ చేసుకునే కొన్ని ట్రిక్స్ని మనం కనుక పాటిస్తే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ లిటరరీ సోర్సెస్ అన్నిటిని మనం మౌర్యన్స్లో చదివేటప్పుడు, ఓకే, సో ముద్ర రాక్షస ఉంది, సో అలా మనం ముద్ర రాక్షస, సో వాళ్ళకి సంబంధించిన లిటరరీ సోర్సెస్ అంతా చదువుకునేటప్పుడే జాట్ డౌన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, మనం గుప్తాస్ గురించి చదువుకునేటప్పుడు అలా లిటరరీ సోర్సెస్ అంతా ఒక లిస్ట్, ఇన్స్క్రిప్షన్స్ అంతా ఒక లిస్ట్. అదే మీరు మోడర్న్ ఇండియాకి వచ్చారంటే న్యూస్ పేపర్స్ అంతా ఒక లిస్ట్, వాళ్ళకి ఉన్న టైటిల్స్ అంతా ఒక లిస్ట్. ఇలా కనుక మీరు ప్రిపేర్ అయ్యారంటే అక్కడే 50% అనేది అయిపోతుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దాట్ మనం ఫస్ట్ ఫ్యాక్ట్స్తో పాటు థియరిటికల్ పార్ట్ని మీద కూడా అప్పుడే మనం ఫోకస్ చేసి చదువుకోవాలి. మనం ఎప్పుడు కూడా మెయిన్స్కి సపరేట్ స్ట్రాటజీ, ప్రిలిమ్స్కి ఒక సపరేట్ స్ట్రాటజీ తోటి ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ని కలిపే చదవాలి, ఇంటిగ్రేటెడ్గా చదవాలి. దట్ ఈస్ వాట్ అరోరా ఈజ్ యాక్చువల్లీ ప్రామిసింగ్ అబౌట్. ఓకే, సో ఒక 3-tier ప్రిపరేషన్ అనేది ప్రామిస్ చేస్తున్నారు. ఫస్ట్ 4 months కనుక మనం చూసుకుంటే, we don't separate the subject with perspective to prelims and the mains. ఓకే, మొత్తం కలిపి హిస్టరీ చెప్పేస్తాం. నెక్స్ట్ 2 months అనేది ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, సో అంటే మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఒక్కటి మిగిలిపోయింది ఏంటంటే డిస్క్రిప్టివ్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద థింగ్స్. చాలా మంది కనుక మనం చూసుకుంటే గ్రూప్ 2 అభ్యర్థులు రాస్తారు, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రాస్తారు.
దే మే బి గుడ్ ఎట్ ఫ్యాక్ట్స్, అవును మేడం, అవును. ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, బికాస్ దే హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ రీడింగ్. వాళ్ళు ఎలా చదువుతారు అంటే మెమరైజింగ్ ద థింగ్స్ అనేది చేస్తారు, బట్ అది డిస్క్రిప్టివ్ వేలో ఎలా రాయాలి, బికాస్ దేర్ ద అనాలిసిస్ పార్ట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. సో అందుకే అదంతా మనం ఏం చేస్తాం, ఫస్ట్ 4 yearsలో ఫస్ట్ 4 months, ఐ అపాలజైజ్, ఫస్ట్ 4 monthsలో మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కాన్సెప్ట్ బేస్లో వెళ్ళి నెక్స్ట్ మెయిన్స్ చెప్పి ఆ నెక్స్ట్ 1 month కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ అనేది మనం వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఓవరాల్గా వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫియర్ అనేది పోతుంది అండ్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అయిపోతుంది అండి. ఇంకొకటి కూడా మనకు జనరల్గా వెటరన్స్, సీనియర్ ఆస్పిరెంట్స్ అంటూ ఉంటారు మేడం, ఎక్కువగా మనం మోడ్రన్ హిస్టరీ మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, మిడైవల్ మీద మనం ఏమంత ఫోకస్ చేయాల్సిన పని లేదు, ఏన్షియంట్ మీద ఫోకస్ చేయాల్సిన పని లేదు అంటుంటారు. కానీ దేనికి ఉన్న ప్రిఫరెన్స్ దేనికి ఉన్నది దానికి ఉంటుంది. ఈ మోడ్రన్ మీదే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అన్నది ఎంతవరకు నిజం మేడం? అది తప్పు స్ట్రాటజీ అండి. ఎవరైతే ఇలాగ మోడర్న్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అంటారు, సి ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్ అయిపోతుంది. వాట్ ఎవర్ విచ్ ఇస్ మెన్షన్ ఇన్ ద సిలబస్ ఈస్ ఇంపార్టెంట్, దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఒకవేళ మోడర్న్ మీద క్వశ్చన్స్ వస్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. వాట్ if the examiner is examining you by giving more questions from ancient and medieval? అప్పుడు మీరు ట్రాప్ అయిపోతారు. వాట్స్ ద పాయింట్ ఇన్ని నెలలు చదివి కూడా? సో మనం ఏ మైండ్ సెట్ తో వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ whether it is modern, medieval or ancient, okay, if it is mentioned in the syllabus, read it, okay, దాన్ని మాత్రం మనం చదవాల్సిందే. అండ్ కమింగ్ టు ద ఫ్రెషర్స్ అండ్ ద వెటనర్స్, అలాంటి ఓకే డెఫినెట్లీ దోస్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఫర్ సో మెనీ ఇయర్స్ వాళ్ళకి డెఫినెట్లీ ఒక ఎడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. కానీ అలా అని ఫ్రెషర్స్ భయపడాల్సిందంటూ ఏం లేదు. ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సీవరెన్స్ అండ్ ద కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ద సెల్ఫ్ మోటివేటింగ్ అనేది ఇంకోటి ఇంపార్టెంట్. సో ఈ రెండు ఉండి సబ్జెక్ట్ని కనుక వితౌట్ ఎనీ కేటగరైజేషన్, ఎస్ దిస్ ఇస్ గివెన్ ఇన్ ద సిలబస్, దీన్ని నేను ప్రిపేర్ అవుతాను, అలా కనుక ఎవరైనా ప్రిపేర్ అయ్యారు అంటే నథింగ్ విల్ స్టాప్ దెమ్ ఇంటూ కమింగ్ ఇంటూ ద ఎగ్జామినేషన్. అంటే వాళ్ళకి డెఫినెట్లీ ఫైనల్ లిస్ట్లో వాళ్ళ పేరు అనేది డెఫినెట్లీ ఉంటుందండి. ఇది వరకు ఈ ప్రైవేట్ జాబ్స్లో చేసే ఈ ఎంప్లాయీస్ కానీ లేకుంటే గవర్నమెంట్ సెక్టార్లోనే ఎంప్లాయీగా ఉండి గ్రూప్ 1కు ప్రిపేర్ అవ్వాలి అని చాలామంది ఈ మధ్య మనం చూస్తున్నాం మేడం. లాస్ట్ టైము మన ఇన్స్టిట్యూట్లో దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి, ఐటీ సెక్టార్ నుండి, అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి ఎంప్లాయీస్ వచ్చారు. అయితే వాళ్ళు ఖచ్చితంగా జాబ్ చేస్తూనే చదువుకోవాల్సిన పరిస్థితి. వై? బికాజ్ ఎకనామికల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. సో నేను ఇప్పుడు జాబ్లో సిక్ లీవో లేకుంటే ఇంకొకటో పెట్టేస్తే నేను చదవలేను సార్, ఎకనామికల్గా కూడా నాకు సపోర్ట్ ఉండాలి కదా అని జాబ్ చేస్తూనే చదువుకుంటూ ఉన్నారు. బట్ వాళ్ళకు టైం చాలా తక్కువగా దొరుకుతుంది. సో అలాంటప్పుడు హిస్టరీకి వాళ్ళు ఎలాంటి వేలో వెళ్తే వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ను వాళ్ళు అటెంప్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళు చాలాసార్లు మాతో డిస్కస్ చేశారు మేడం, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ మొత్తం కూడా మాకు అంటే బేసిక్గా హిస్టరీలో మనకు ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా మేడం, సార్ మాకు మొత్తం నాలెడ్జ్ ఉంది. సో వాళ్ళు అడిగిన క్వశ్చను ఏం రాయాలి అన్నది మాకు మైండ్లో రివీల్ అవుతుంది, బట్ మేము పేపర్ మీద ప్రజెంట్ చేయలేకున్నాం, దానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి సార్, చెప్పండి సార్ అని చాలామంది అడిగారు మేడం. సో అంటే వాళ్ళకు నాలెడ్జ్ ఉంది, హౌ టు ప్రజెంట్ ది ఆన్సర్ అన్నది వాళ్ళకు తెలియట్లేదు. యా, ఇది కరెక్టే అండి. ఇలాంటి డౌట్స్ ఆస్పిరెంట్స్లో చాలా మంది ఉంటుంది. అక్కడే కదా వీ కమ్ ఇన్ టు ద పిక్చర్. మార్కెట్లో సో మెనీ బుక్స్ ఆర్ అవైలబుల్, సో మెనీ సోర్సెస్ ఆర్ అవైలబుల్. So we are living in that type of era where the information is flowing like anything. Kani dantlo everything which is present in the net, everything which is present as a form of books in the bookshops also, that is not relevant for the examination. సో అది ఏది రెలవెంట్ కాదు అండ్ టైం అనేది కొంతమంది దగ్గర లేదు, బికాస్ దే ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పారు. అక్కడే వీ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ బుక్స్ అన్నిటిని చదివి దాంట్లో ఏది ఇంపార్టెంట్, ఎగ్జామ్ with respect to the examination there will be certain things which are very important, there will be certain things which are really not important with respect to the examination. adi mem cheptam, we will provide you that type of classes which are more than enough for you to clear the examination. Okay, so emaithe dantlo current affairs for an example,
లాస్ట్ ఇయర్ 2024. ఆ. సో ఇప్పుడు 2025లో కనుక ఎగ్జామినేషన్ ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అని కొంతవరకు మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అవును. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2024లో మనకి అదొక రిమార్కబుల్ ఇయర్ అవుతుంది. ఎందుకంటే ఐఎన్సి 1924 కాంగ్రెస్ సెషన్కి మహాత్మా గాంధీ గారు ప్రెసిడెంట్గా అయ్యారు. దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ హీ బికేమ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చాలాసార్లు ఆయన పార్టిసిపేట్ చేశారు, కానీ సెషన్స్లో ఒక్కసారి బల్గాం సెషన్లో అతను ఏమయ్యారంటే ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే కొన్ని మనం గెస్ చేయొచ్చు, వీ కెన్ ప్రిడిక్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పేసి. ఓకే, సో ఇది మనకి ఎవరు చెప్తారు? ఓన్లీ దాట్ పర్సన్ హూ హ్యాస్ ఇనార్మస్ ఎక్స్పెర్టీస్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఓకే, సో మనం బ్లంట్గా చదువుకుని బుక్లో ఏదైతే ఉందో అలాగే మనం చదువుకుని వెళ్ళిపోతే నో వన్ కెన్ క్లియర్ ద ఎగ్జామినేషన్. దానికంటూ ఒక స్ట్రాటజీ ఉంది, దానికంటూ ఒక ప్రాపర్ పాత్ అనేది ఉంది. దట్ ఈస్ వాట్ అరోరాలో వీఆర్ ప్రామిసింగ్ టు గివ్. ఓకే మేడం. అలాగే ఇప్పుడు ఈ యావరేజ్ స్టూడెంట్స్ తీసుకుంటే మేడం, మనకి ఇది వరకు అకాడమిక్స్లో అంటే 10th యావరేజ్ స్టూడెంట్, ఇంటర్లో యావరేజ్ స్టూడెంట్, డిగ్రీలో గ్రాడ్యుయేషన్లో కూడా యావరేజ్ స్టూడెంటే. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది ఇన్ని రోజులు మేము యావరేజ్ స్టూడెంట్స్గా ఉన్నాం, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తే ఇదో పెద్ద మహాసముద్రం, ఇందులోకి వచ్చి మేము సక్సెస్ అవ్వగలమా? పైగా ఇంత ఒకవేళ మేలోనే మనకు నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అయితే ఒక 2-3 monthsలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటుంది, ఈ షార్ట్ టైంలో మేము సక్సెస్ అవ్వగలమా అని వాళ్ళే క్వశ్చన్ మార్కును క్రియేట్ చేసుకుంటున్నారు మేడం. సో ఇప్పటి నుండి వాళ్ళ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేస్తే వాళ్ళు సక్సెస్ అయ్యేందుకు ఎంతవరకు స్కోప్ ఉంటుంది? అలా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఏమైనా ఒక ప్రత్యేకించి టిప్స్ ఏమైనా ఫాలో అవ్వాలా? ప్రత్యేకించి ఒక స్ట్రాటజీ ఏమన్నా ఉంటుందా మేడం? 100% అయితే క్లియర్ చేయొచ్చండి. మీరు ఇంకా ఏ నోటిఫికేషన్స్ కనుక చూసుకుంటే, ఒకవేళ మీరు ఐటీ సెక్టర్ తీసుకోండి, లేకపోతే ఇంకేమైనా చూసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఇంత పర్సెంట్ అనేది రావాలి, 70% అంటే 60% అంటే. బట్ యూపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో దే డోంట్ మెన్షన్ అబౌట్ దట్ పర్సంటేజెస్ బికాస్ దిస్ ఎగ్జామ్ క్యాన్ బి క్లియర్డ్ బై ఎనీ వన్ ప్రొవైడెడ్ యు ఆర్ వెరీ మచ్ ఇన్ టు ద ప్రిపరేషన్. అంటే ఏవరేజ్ స్టూడెంట్ క్లియర్ చేయొచ్చా? ఎందుకు క్లియర్ చేయకూడదు? చేయొచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ మీరు కనుక ఆలోచిస్తే దీంట్లో హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్ అంటే మన చుట్టుపక్కల జరిగేవే మన ఎగ్జామ్లో రిప్రజెంట్ చేయాలి. అది మీరు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత తొందరగా మీరు క్లియర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని తొందరగా అవగొట్టే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో అది మనం అర్థం చేసుకున్నప్పుడు అంటే ఒక ఏవరేజ్ స్టూడెంట్ అయినా నేను క్లియర్ చేయొచ్చా, ఒక 2 to 3 monthsలో చదవచ్చు అంటే వెరీ మచ్ చదవచ్చు. అది ఎలా చదవచ్చు, ఏంటి ఆ టిప్స్ అంటే, మనం ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జాగ్రఫీ చదువుతున్నాను అనుకోండి, నేను ఎన్వైరన్మెంట్ సైమల్టేనియస్గా చదివితే సరిపోతుంది. ఇప్పుడు నేను హిస్టరీ ఫ్యాకల్టీ కాబట్టి నేను ఇప్పుడు హిస్టరీ చదువుతున్నాను. చాలా మంది కల్చర్ని సపరేట్గా మనం చూస్తూ ఉంటాం, బట్ కల్చర్ అండ్ హిస్టరీ ఆర్ వెరీ మచ్ ఇంటిగ్రేటెడ్. ఓకే, మనం టెంపుల్ సిస్టమ్ గురించి చదువుతున్నాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు బిర్లా మందిర్ హైదరాబాద్లో ఉంది. బిర్లా మందిర్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద టెంపుల్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ తిరుమల. తిరుమలలో ఉన్న టెంపుల్, బిర్లా మందిర్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనం ఎప్పుడైతే చదువుతున్నామో టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఓకే ద్రవిడియన్ స్టైల్ అనేది ఒకటి ఉంది. ఓకే, సో మనం ఏవైతే వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ అదే మీకు సబ్జెక్ట్లో అనేది ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు వరకు తెలియదు అది మనకి సబ్జెక్ట్లో ఉంది అని చెప్పేసి, బట్ ఇఫ్ యూ ఇంటిగ్రేట్ ద సబ్జెక్ట్ ఇన్ సర్టెన్ వే అది మనం ఊరికైనా క్లియర్ చేయవచ్చు. అవును మేడం, మీరు అన్నట్టు ఎక్కడికి వెళ్ళినప్పుడు దానిని బట్టి ఆ సబ్జెక్టును మనం రిమైండ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ మేడం. నేను కూడా ఇలాగే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది మేడం. ఆలంపూర్, జోగులాంబ ఆలంపూర్కి వెళ్ళినప్పుడు అన్ని అప్పటి వరకు డిఫరెంట్ టెంపుల్స్ తిరిగాను, డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ చూశాను. బట్ ఆలంపూర్ వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఆ టెంపుల్ ఆర్కిటెక్చరే డిఫరెంట్గా అనిపించింది మేడం. చాలా చిన్నగా పెద్ద గోంబు పైన ఇదంతా. అప్పుడప్పుడే నేను దాని గురించి నెట్ సర్చ్ చేసి దానికి ఏంటి ఆర్కిటెక్చర్, దీని స్పెషాలిటీస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అవన్నీ కూడా నేను అప్పుడప్పుడే తెలుసుకున్నాను. సో మీరు అన్నట్టు అది చాలా వాల్యూ పాయింట్ మేడం. సో ఎక్కడైతే మనకు కొత్తగా అనిపిస్తుందో అక్కడ సర్చ్ చేసి దాని గురించి మొత్తం దాని ఫ్రంట్ ఏంటి బ్యాక్ ఎండ్ మొత్తం కూడా తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. రేపు వీళ్ళకి ఆన్సర్ రైటింగ్లో కూడా అది చాలా ఉపయోగపడుతుంది. అందుకే మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ట్రెడిషనల్ కోచింగ్ అనేది ఇప్పుడు ఇవ్వట్లేదండి. వన్స్ అపాన్ ఎ టైం ట్రెడిషనల్ కోచింగ్ ఉండేది. అంటే ద లెక్చరర్ ఎక్స్ప్లెయిన్స్, అది స్టూడెంట్స్ ఏంటి దే హ్యావ్ టు విజువలైజ్ ఇట్.
బట్ అవును ఇన్ ద మేడం, డిజిటల్ అవును. ఈరా వీఆర్ నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఓకే, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కాన్స్టెంట్ గా న్యూస్ లో ఉంటూ ఉంటాయి. అవును మేడం. ఓకే, దెర్ విల్ బి సర్టెన్ హిస్టారికల్ ప్రామినెంట్ ప్లేసెస్, బుద్ధిస్ట్ సర్కస్ అనేవి కొన్ని ఉంటా ఉంటాయి. ఓకే, అండ్ రైట్ నౌ మహాకుంభ్ ఇస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. అంటే మనకి మహాకుంభమేళాలో ఇట్ అట్రాక్ట్స్ లాట్ అండ్ లాట్ ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ ద నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. అలాంటి ఒక పెద్ద జాతర మనకి తెలంగాణలో జరుగుతుంది, అవును మేడం. సమ్మక్క సారలమ్మ అవును. జాతర. బట్ ఈ రెండు డిఫరెంట్. అది ఏంటి, మహాకుంభమేళా అనేది అది మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి సంబంధించింది. బట్ సమ్మక్క సారలమ్మ జాతర మనం చూసుకుంటే అది ట్రైబల్ సొసైటీ యొక్క అవును మేడం, అవును. ఫెయిర్ అన్నమాట అది. కానీ దట్ ఆల్సో అట్రాక్ట్స్ 1 crore పాపులేషన్. ఎక్కడ నుంచి, ఆంధ్ర, తెలంగాణ, అవును మేడం. మధ్యప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒడిషా నుంచి. ఇక్కడ నుంచి వస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే అంటే ఈ సమ్మక్క సారలమ్మ జాతర మనకి జరుగుతుందని మనకు తెలుసు, కానీ మనకు తెలియని పాయింట్ ఏంటి, దట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనకు తెలీదు. సో ఇదే ఇక్కడే సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. సో వి కోరిలేట్ సో మెనీ థింగ్స్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ద particular topic, whether it is the topic or the answer, whatever it is, but we explain in certain way so that will create a one visualized picture in their brain, and same thing ని వాళ్ళు పేపర్లో రిప్రజెంట్ చేసేలాగా ఉంటుంది. అలాగే మేడం, మనకు మార్కెట్లో చూస్తే డిఫరెంట్ సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం, డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. బుక్స్ కానివ్వండి, లేకుంటే నెట్ కానివ్వండి, డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఏంటంటే ఒక ఫ్రెండ్ ఏమో ఈ బుక్ బాగుందంటారు, ఇంకొక ఫ్రెండ్ ఏమో ఆ బుక్ బాగుందంటారు. ఓవరాల్గా అన్ని బుక్స్ తెచ్చుకుంటారు, ఆ టేబుల్ మీద పెట్టుకుంటారు. అది 2 రోజులు, అది 2 రోజులు, అది 2 రోజులు చదువుతారు. ఏ బుక్ కూడా కంప్లీట్గా చేసి దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయలేరు. సో ఈ కండిషన్లో వాళ్ళకు ఒక మంచి మెటీరియల్ మీరు ఏది సజెస్ట్ చేయగలరు మేడం? క్లాస్ వినమనే చెప్తానండి నేనైతే. సో మా క్లాస్ వింటే చాలు, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే ఇప్పుడు వాట్ ఎవర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, అన్ని బుక్స్ అనేది అన్ని ఎగ్జామ్ పాయింట్కి రెలవెంట్గా ఉండే అవకాశం లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్ట్రేట్ అవే నెట్ నుంచి డంప్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ని. అది కూడా చాలా తప్పు. ఎందుకంటే ఉన్న స్టిప్యులేటెడ్ టైంలో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవటమే ఇంపార్టెంట్. సో ఇది మనం అవాయిడ్ చేయాలంటే ఏంటి, వీ క్యాన్ ఆల్సో సజెస్ట్ దెమ్ బేసిక్గా ఎన్సీఆర్టీస్ని చదవండి అని చెప్పేసి. ఆఫ్టర్ ఎన్సీఆర్టీస్ వాట్ దే హ్యావ్ టు రెఫర్, దట్ ఈస్ అనదర్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఒకటి మనం ఏమని చెప్తాం, స్పెక్ట్రమ్ మెటీరియల్ చదవండి, బిపిన్ చంద్ర చదవండి. బట్ టైం అనేది లిమిటెడ్గా ఉన్నప్పుడు దే కెనాట్ యాక్చువల్లీ గో ఫర్ దిస్. ఇదంతా ఏంటి, పిఎన్సి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అవుతాయి. కొంతమంది తొందరగా అర్థం చేసుకుంటారు, కొంతమంది తొందరగా అర్థం చేసుకోలేకపోతారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మైండ్లో పెట్టుకునే మనం ఏం చేస్తున్నాం, మన క్లాస్లో వీ యాక్చువల్లీ సింప్లిఫై ద ప్రాసెస్. వాట్ ఎవర్ విచ్ ఈస్ రెలివెంట్ టు ద ఎగ్జామినేషన్ అది మాత్రమే చెప్తాం. వాట్ ఈస్ నాట్ రెలివెంట్ టు ద ఎగ్జామినేషన్ వీ డోంట్ ఈవెన్ టచ్ ఇట్. ఎందుకంటే దట్ విల్ బి వేస్ట్ ఆఫ్ టైం ఫర్ దెమ్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం ఏంటి, గ్రాడ్యుయేషన్ చేయట్లేదు ఈ సబ్జెక్ట్లో. మొత్తం తెలుసుకోవాలనే ఒక ఎంతూజియాజం కూడా తప్పే అండి అది. ఓకే, నేను మొత్తం తెలుసుకోవాలి, R&D చెయ్యాలి. R&D బికాస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ అ డాక్టరేట్ బికాస్ ఆఫ్ దిస్. ఓకే, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ సో మెనీ టాపిక్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్. సో యూ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ఇన్ దట్ వే. అది దట్ ఇన్సైట్స్ వీ విల్ యాక్చువల్లీ ప్రొవైడ్. ఓకే మేడం. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కా మెయిన్స్కి సంబంధించి అరోరా ఐఏఎస్ మనకు 3 టైర్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకురానుంది మేడం. దాని గురించి ఒకసారి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే, ఈ 3 tier ఏంటంటే ఇట్స్ అ వెరీ నావెలిస్టిక్ ఐడియా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ వెరీ ప్రామిసింగ్ ఆల్సో. వై ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నావెలిస్టిక్ అండ్ ప్రామిసింగ్, బికాస్ మిగతా అన్ని ఇన్స్టిట్యూట్స్లో కనుక మనం చూసుకుంటే వాళ్ళు ఏంటి, ట్రెడిషనల్గా సబ్జెక్ట్ని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ మా అలాంటి మిస్టేక్ మనం ఇక్కడ చేయట్లేదు అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం, వీఆర్ ట్రయింగ్ టు కంప్లీట్ ద సిలబస్, మొత్తం సిలబస్ని. అంటే విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వీఆర్ నాట్ కేటగరైజింగ్. అంటే ప్రిలిమ్స్కి ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పి మెయిన్స్కి ఇలాగే, ఆ తప్పు మనం చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే ప్రిలిమ్స్లో కూడా కాన్సెప్ట్స్ అనేది అడుగుతున్నారు, అప్పుడు స్టూడెంట్స్ చాలా బాధపడతారు. ఓకే, సో అందుకే మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం వీ విల్ ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ ద ఎంటైర్ సిలబస్. ఓకే, సిలబస్ని కంప్లీట్ చేస్తాం, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ ద సెకండ్ స్టెప్ ఈస్ దట్ మెయిన్స్ ఓరియంటేషన్లో చెప్తాం. మెయిన్స్ ఓరియంటేషన్లో ఎక్కువ అనాలిసిస్ అనేది ఉంటుంది, బట్ ఫ్యాక్ట్స్ కూడా మనం డెఫినెట్లీ రాయాల్సి ఉంటుంది దాంట్లో. ఓకే, సో ఫ్యాక్ట్స్ రాయాలి, హిస్టారియన్స్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది, ప్లేసెస్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో అనాలిసిస్ ప్లస్ ఫ్యాక్ట్స్ అనేది మనం అక్కడ ఏంటి, వీ ఎంఫసైజ్ మోర్ ఆన్ ద అనాలిసిస్. ఓకే, అండ్ అఫ్ కోర్స్ వీ డు నాట్ నెగ్లెక్ట్ ద ఫ్యాక్ట్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఆఫ్టర్ దీస్ మెనీ లెవెల్స్
The third level is that the deciding factor, that is the descriptive writing. ఆన్సర్ రైటింగ్. ఓకే, సో మనం బాగా చదివి ఉండొచ్చు కానీ దాని ఆన్సర్ని పేపర్ మీద ప్రజెంట్ చేయటం, ఎస్పెషల్లీ ఇన్ దట్ ఎగ్జామినేషన్ ఫియర్, అవును మేడం, అవును. that the amount of time will decide whether you will be into the final list or not. అంతే. సో ఆ ట్రైనింగ్ అనేది we will actually give here. ఓకే, దానికి కోసం ఒక డెడికేట్ అమౌంట్ ఆఫ్ టైం అనేది, కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ వే ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం ఇస్తాం, ఒక క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనేది పెడతాం, దాంట్లో ఎగ్జామినేషన్. సో దోస్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళందరూ కూర్చొని రాస్తారు. సో మనం అక్కడే వాళ్ళకి ఇవాల్యుయేట్ చేసి, సో ఇది మీరు రాయాలి, ఇది మీరు రాయకూడదు, ఇఫ్ ద ఆన్సర్ ఈస్ గుడ్ ఓకే, సో వి విల్ టెల్ దెమ్ ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు అనేది. ఒకవేళ వాళ్ళ ఆన్సర్ అసలు చాలా బేసిక్ లెవెల్లో ఉందనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి ఇన్సైట్స్ ఇస్తాం, లేదు మీరు ఇలా రాయాలి అలా రాయాలి, ఇక్కడ మనం ఏది ఇంట్రడక్టరీ పార్ట్లో పెట్టాలి, బాడీ ఆఫ్ ద ఆన్సర్లో ఎలా పెట్టాలి, ఎలా ఫ్యాక్ట్స్ని కూడా ఇన్కార్పొరేట్ చేయొచ్చు, ఫైనలీ హౌ యూ విల్ కన్క్లూడ్ ఆల్సో. అంటే దట్ ఆన్సర్ విల్ డిపెండ్ ఆన్ ద క్వశ్చన్ వాట్ ఎవర్ విచ్ ఈస్ ఆస్క్డ్. దాంట్లో కొన్ని కీ వర్డ్స్ అనేవి ఉంటాయి. అంటే డిస్క్రైబ్ అని ఇస్తే దానికి ఒక టైప్ ఆఫ్ ఆన్సర్ రాయాలి, అనాలిసిస్ ఇస్తే ఇంకొక టైప్. వి కాల్ దెమ్ యాజ్ కీవర్డ్స్. క్రిటికల్లీ అనాలిసిస్ అంటారు, అనాలిసిస్ అనే అంటారు, ఎగ్జామిన్ అని చెప్పేసి అంటారు. వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ ఉండదండి. ఓకే, సో బేస్డ్ ఆన్ ద కీవర్డ్ మీరు దానికి తగ్గట్టుగా ఆన్సర్ అనేది మనం రాయాల్సి వస్తుంది. సో దట్ టైప్ ఆఫ్ ఇన్సైట్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ అరోరా. ఓకే మేడం. సో ఈ పీసీఎంకు సంబంధించి ఫ్రీ బూట్ క్యాంప్ కానీ వర్క్షాప్ కానీ ఏమైనా కండక్ట్ చేస్తున్నారు? ఎస్ అండి, ఇది ఎందుకంటే ఇది స్టూడెంట్స్ ఎవరైతే ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఆస్పిరెంట్స్ కానీ లేకపోతే న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే న్యూ బీస్ రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రావాలి ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్. సో అందుకనే మనం ఏం చేస్తున్నామంటే వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ విచ్ వీఆర్ గోయింగ్ టు టేక్ అండ్ ద టిప్స్, ఓకే, సోర్సెస్, ఇవన్నీ కూడా ఒక బూట్ క్యాంప్ని మనం అరేంజ్ చేస్తున్నాము. దట్ ఈస్ గోయింగ్ టు గెట్ కండక్టెడ్ ఇన్ ఫిబ్రవరి మంత్ ఓన్లీ. సో అందరూ వచ్చి జస్ట్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. ఫిబ్రవరి 1, 2 అరోరా ఐఏఎస్ క్యాంపస్ లో ఆఫ్లైన్ ఆన్లైన్ లో కూడా ఈ బూట్ క్యాంప్ అనేది మనకు ఆర్గనైజ్ చేయనున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మా ఇన్స్టిట్యూట్కి వచ్చి అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహాలు, అంటే నా ద్వారా అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహాలను మీరు సాల్వ్ చేసి మా ఆస్పిరెంట్స్కు మీ వాల్యూబుల్ టైంను కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.